ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ఈ నెంబర్స్. ఓకే, అవే నెంబర్ ఉన్నాయని చూసుకోండి ఒకసారి. 1/3, 3/4, 5/6, 1/2, 7/12. అమ్మ మీడియన్ అంటే మధ్యగతం కనుక్కోవాలి. అమ్మ మధ్యగతం కనుక్కోవాలంటే ఆరోహణ క్రమం కానీ అవరోహణ క్రమం కానీ తప్పనిసరి, అవునా? అమ్మ ఎలా రాస్తానో చూడండి ఈజీగా. అమ్మ డినామినేటర్స్ అన్నిటికీ ఎల్సిఎం 12 కదా. సో నా మైండ్లోకి ఎప్పుడైతే 12 వచ్చిందో అన్ని డినామినేటర్స్ అంటే అన్ని హారాలు 12 వచ్చేలా నేను ప్లాన్ చేసుకుంటా. అంటే ఇప్పుడు 1/3 ఉంది, నాకు డినామినేటర్లో 12 రావాలి అంటే దీన్ని 4తో మల్టిప్లై చేయాలి. వాల్యూ మారకుండా ఉండాలంటే లవాన్ని అంటే న్యూమరేటర్ని కూడా 4తో మల్టిప్లై చేయాలి. అంటే దీని ప్లేస్లో నేను 4/12 అనుకుంటా. ఇలా అనుకుంటే ఏమవుతుందంటే ఈజీగా ఉంటుంది కంపారిజన్. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్క దాన్ని నేను రాస్తాను ఇక్కడ చూడండి జాగ్రత్తగా. మా ఒకదాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మిగిలిన రాస్తా. మా 1/3 ఉంది, డినామినేటర్ ఎంత ఉంది? 3 ఉంది. మనకు ఎంత రావాలి? 12. అంటే 4తో మల్టిప్లై చేయాలి. అంటే 4 1s are 4/12. ఫస్ట్ వన్ 4/12. రెండోది చూడమ్మా, ఇక్కడ 4 ఉంది డినామినేటర్లో అంటే హారంలో, ఇక్కడ 12 రావాలి. అంటే 3తో మల్టిప్లై చేయాలి. ఆల్రెడీ 3 ఉంది కాబట్టి 3 3 9/12. ఓకే, సో 6 ఉంది, 12 రావాలి. అంటే 6 రెళ్ళు కాబట్టి 2తో మల్టిప్లై చేయాలి. న్యూమరేటర్ని డినామినేటర్ని అంటే లవాన్ని హారాన్ని రెండింటిని మల్టిప్లై చేద్దాం. అంటే 5 రెళ్ళు 10/12. మూడోవాడు వచ్చాడు. నాలుగోవాడు 1/2. 2 ఉంది, 12 అవ్వాలి. అంటే 6తో మల్టిప్లై చేయాలి. అంటే 6 1 6, 6 రెళ్ళు 12. అంటే 6/12. నెక్స్ట్ వన్ 12 సరిపోయింది. అంటే 7/12 అలాగే ఉంచుదాం. ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? అన్ని చోట్ల డినామినేటర్లు సేమ్గానే ఉన్నాయి కాబట్టి, అన్ని చోట్ల డినామినేటర్స్ సేమే ఉన్నాయి కాబట్టి శుభ్రంగా మనకి మధ్యగతం కావాలంటే ఆరోహణ క్రమంలో రాయాలిగా, అలియాస్ అసెండింగ్ ఆర్డర్లో రాసాడమ్మా. ఎప్పుడైతే హారాలు సమానంగా ఉన్నాయో లవాల్లో పెద్దది ఎక్కడైతే ఉంటుందో అది అతి పెద్దది, లవాల్లో చిన్నది ఎక్కడ ఉంటుందో అది అతి చిన్నది. ఓకే, ఇంగ్లీష్లో చెప్తున్నాను. ఇఫ్ ద డినామినేటర్స్ ఆర్ సేమ్, డినామినేటర్స్ కనుక సేమ్గా ఉంటే న్యూమరేటర్స్లో ఎవరు పెద్దదైతే వాడు పెద్దవాడు, ఎవడు చిన్నదైతే వాడు చిన్నవాడు. ఓకేనా? రైట్. అంటే ఇప్పుడు అన్నీ ఇలాగే ఉన్నాయి కాబట్టి అతి చిన్నవాడు 4/12, ఆ తర్వాత 6/12, ఆ తర్వాత 7/12, ఆ తర్వాత 9/12 అండ్ అందరికన్నా పెద్దవాడు ఎవడమ్మా 10/12. ఓకే, మధ్యగతం అంటే ఏం చేయాలి? మధ్యలో తీసుకోవాలి. అంటే ఇటొకరిని కొట్టేసా, ఇటొకరిని కొట్టేసా. అంటే మధ్యలో ఎవరున్నారమ్మా? 7/12 ఇస్ ద మధ్యగతం అలియాస్ మీడియన్. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సి ఇస్ ద ఆన్సర్. ఓకేనా అమ్మా? ఇలా రాసుకుంటే ఇందాక నెంబర్లు కూడా ఇవే కదా. మీరు కావాలి చూడండి, ఫైనల్గా ఇవే నెంబర్లు వస్తాయి. 4 9 10, 4 9 10, 6 7, 6 7 సరిపోయా. కానీ ఇలా రాసుకుంటే అడ్వాంటేజ్ ఏంటి తెలుసా? డైరెక్ట్ 4 + 9 13, 13 10 23, 23 6 అంటే ఎంత? 29, 29 7 అంటే 36/12. ఇది టోటల్ అమ్మా. 36/12 అనేది టోటల్. అంటే 3 టోటల్. మనకి మీన్ కావాలి కదా. మీన్ అంటే ఏం చేయాలి? సమ్ అంటే టోటల్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే 3 ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 5. 1 2 3 4 5. అవునా? 3/5 ఇంత ఈజీగా చెప్పేయచ్చు. అదేగా ఇక్కడ కూడా మనం చేసింది. కాకపోతే ఇది కొంచెం లెంగ్తీగాను బండగాను కనబడింది. ఇది స్మార్టెస్ట్గా ఉంటుందమ్మా. ఇలా చేస్తే మీన్ అయినా మీడియన్ అయినా ఏదైనా ఫాస్ట్ చెప్పచ్చు. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. అమ్మా చూడమ్మా, నెక్స్ట్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ 15 అబ్జర్వేషన్స్ ఈజ్ 420. అమ్మా 15 రాసుల యొక్క మొత్తం ఎంతమ్మా? ఓకే, 420 అంట. ఓకే, అయితే వాటి మీన్ ఎంత? అమ్మా మీన్ అంటే సగటు. అవునా? మీన్ అంటే ఫార్ములా ఏంటమ్మా? ఓకే, వాటి మొత్తం రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. అవునా? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. అవునా? ఓకే, రాసుల మొత్తం అంటే ఎంత చెప్పండమ్మా? 15 అబ్జర్వేషన్స్ యొక్క టోటల్ ఎంత? 420. 420. అమ్మ 420 అంటే తిట్టడం కాదే, బై రాసుల సంఖ్య. ఎన్ని రాసులు ఉన్నాయి? ఇక్కడే ముందే చెప్పాడుగా 15 ఉన్నాయని. సో 15 అంటే శుభ్రంగా సింప్లిఫై చేసుకుని ఆన్సర్ చేస్తుంది. 15 రెళ్ళు 30, ఇంకా 120 మిగిలింది కాబట్టి 8 అంటే 28. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సి ఇస్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్, చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ఈ నెంబర్స్. అంటే ఈ రాసుల యొక్క మధ్యగతం కనుగొనండి. మధ్యగతం అంటే ఏం చేయాలి? ముందు ఆరోహణ క్రమంలో రాయాలి. ఓకేనా? అలియాస్ అసెండింగ్ ఆర్డర్ రాసేస్తున్నానమ్మా. అసెండింగ్ ఆర్డర్లో రాయాలి కాబట్టి ముందు చిన్న నెంబర్ అంటే 3, తర్వాత దానికన్నా పెద్ద నెంబర్ అంటే 6, తర్వాత దానికంటే కొంచెం పెద్ద నెంబర్ అంటే ఎవరమ్మా 10,
ఆ తర్వాత దానికంటే ఇంకొంచెం పెద్ద నెంబర్ అంటే ఎవరమ్మా 12, ఆ తర్వాత ఇంకొంచెం పెద్ద నెంబర్ ఎవరమ్మా 16, ఆ తర్వాత అందరికన్నా పెద్ద నెంబర్ 18. ఓకేనా? రైట్ గుడ్. రైట్ గుడ్. సో అంటే ఇప్పుడు వీటి యొక్క మనకేం కావాలమ్మా మధ్యగతం కావాలి. ఓకే మా తక్కువ నెంబర్లే ఉన్నాయి కాబట్టి ఇటొకటి అటొకటి కొట్టేస్తున్నాను. ఎక్కువ నెంబర్లు ఉంటే కొట్టేయకండి అమ్మా. ఓకే నేను ఫామ్లో చెప్పా కదా n/2 అంటే 6 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కదా 1 2 3 4 5 6 ఉన్నాయి. 6/2 అంటే మూడోది, దాని తర్వాతది నాలుగోది, వీళ్ళిద్దరికి సగటు అంటే 1 2 3 4 అంటే వీళ్ళిద్దరికి సగటు. ఓకేనా? తక్కువ నెంబర్లు ఉంటే అటొకటి ఇటొకటి చొప్పున కొట్టేసుకుంటారండి, ఈజీగా ఉంటుంది. ఓకేనా? మధ్యలో మిగిలిన 2 నెంబర్లు ఏంటమ్మా 10 12 వాటి యొక్క సగటు అంటే మధ్యగతము అలియాస్ మీడియన్ ఇజ్ ఈక్వల్స్ టు 10 + 12/2. ఓకే అంటే 10 + 12 అంటే 22/2 అంటే ఎంతమ్మా 11. వాట్ ఈస్ ద ఆన్సర్? 11. ఓకే సో ఎన్ ఆప్షన్ అమ్మా డి ఈజ్ ద ఆన్సర్. అమ్మా ఇక్కడ నేను మీకు ఒక అద్భుతమైన పాయింట్ చెప్తాను, చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఎప్పుడైనా మన నోటిఫికేషన్ చదివి ఉంటే దాంట్లో ఒక పాయింట్ చెప్తారమ్మా. ఏంటి అంటే సో తెలుగు ఇంగ్లీష్ మధ్యలో ఎక్కడైనా సరే కొంచెం ఇంబ్యాలెన్స్ కనబడితే, ఓకే ఇన్యాక్యురసీ కనబడితే, యాక్యురేట్గా లేకపోతే ఇంగ్లీష్ ప్రివైల్స్ అని చెప్తారు. అంటే ఇంగ్లీషే స్ట్రాంగ్గా ఉంటుంది, తెలుగు కాదు అని. అవునా? అంటే దీని నుంచి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి అంటే మనం ఎగ్జామ్లో తెలుగు మీడియం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు వీటికి. అవునా? తెలుగు మీడియం ప్రిపేర్ అవుతున్నారు కదా అని ఓన్లీ తెలుగు చూడడం, ఓకే మేము అప్పుడప్పుడు మీడియను అంటే అబ్బా ఏంది మళ్ళీ ఇంగ్లీష్ చెప్తున్నాడు అనుకుంటే దెబ్బ పడిపోతుంది. ఎందుకు అంటే 2 పాయింట్స్. సో ఎప్పుడైనా మీకు తెలుగులో ఏదో కొంచెం డౌట్ వచ్చింది అనిపించింది అనుకో, ఇంగ్లీష్ చదవాల్సిందే, అప్పుడే నీకు వస్తుంది. అవునా? అంటే ఇంగ్లీష్ నీకు అవగాహన ఉండాలి. నువ్వు ఇంగ్లీష్లో ప్రొఫెసర్ అవ్వక్కర్లా, కనీసం మినిమం ఒక ఇది ఇచ్చాడా, ఫైండ్ ద మీడియన్ అన్నాడా, ఓహో మీడియన్ అంటే మధ్యగతమేగా, వీటికి మధ్యగతం కనుక్కోవాలి అనే క్లారిటీ అయినా నీకు మెయింటైన్ చేయాలి. ఇది పాయింట్ 1. ఓకే రెండో పాయింట్ ఏంటి అంటే ఓకే ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని చెప్పడానికి. ఓకే ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా ఇక్కడ ఏదైనా కాన్ఫ్లిక్ట్ ఉంటే డౌట్ వస్తే అక్కడ చూసుకోవాలి. అవునా? ఓకే అమ్మ రెండో పాయింట్ చాలామందికి తెలియని పాయింట్ కానీ చాలా వాల్యుబుల్ పాయింట్ ఏంటి అంటే మా ఇప్పుడు ఇక్కడ నేను ఒక క్వశ్చన్ రాస్తాను చూడండి, అది ఇంగ్లీష్లో తెలుగు అనేది మీరే చెప్పండి. ఓకేనా? ఓకే కొన్ని రాసుల మీన్ వాల్యూ 26 మరియు మధ్యగతం మీడియన్ విలువ 28 అయిన మోడ్ విలువ కనుగొనము. ఇలా అడుగుతాడమ్మా. ఓకే ఇలా అడిగినప్పుడు ఈ క్వశ్చన్ తెలుగా ఇంగ్లీషా? మొత్తం తెలుగునే రాసింది సార్, కాబట్టి తెలుగే. కానీ వాడేంటి కొన్ని పదాలు వాడాడు చూడండి. మీన్ వాల్యూ 26, మీడియన్ విలువ 28, మోడ్ విలువ కనుగొనము. ఇప్పుడు చెప్పండి బా ఈ మీను మీడియన్ మోడ్ రాయడం అయితే తెలుగు రాశాడు కానీ అది తెలుగా ఇంగ్లీషా? ఇంగ్లీష్. అవునా? సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇంగ్లీష్లో ఇచ్చాడు, మాకు తెలుగులో ఇవ్వలేదని మీరు కోర్టులో కేసు వేస్తారా? వేస్తే గెలుస్తారా? గెలవరు. కాబట్టి మీన్ అంటే ఏంటి, మీడియన్ అంటే ఏంటి, మోడ్ అంటే ఏంటి, ఇలాంటి కొన్ని ప్రైమరీ వర్డ్స్ అంటే ఒక్కొక్క టాపిక్కి ఒక్కొక్కటమ్మా. ఓకే అవి ఖచ్చితంగా నేర్చుకుని తీరాల్సిందే. ఓకేనా? రైట్ నెక్స్ట్ పాయింట్ ఇప్పుడు ఈ తెలిస్తే మనం ఫార్ములా ఉంది కదా ఏంటి, మీన్ మైనస్ మోడ్ ఇజ్ ఈక్వల్స్ టు 3 times ఆఫ్ మీన్ మైనస్ మీడియన్. అవునా? ఈ ఫార్ములా శుభ్రంగా అప్లై చేసుకుంటారు, ఆన్సర్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. అవునా కదా? అది పెద్ద విషయం ఏం కాదు. కానీ ఈ మీను మీడియను మోడ్ అంటే తెలియకపోతే పోయినట్టే, అంటే మనకు మొత్తం వచ్చి కూడా పోగొట్టుకున్నట్టే. కాబట్టి ప్రతి దాంట్లోనూ ప్రైమరీ స్ట్రక్చరల్ వర్డ్స్ ఉంటాయి కదా అవి నేర్చుకోండి. ఓకేనా? మరీ ముఖ్యంగా మీరు చాలామంది ఏమనుకుంటారంటే చెప్తాను చూడండి. ఓకే మా కోడి చిన్న కోడి పిల్ల ఏమంటారమ్మా? కోడి పిల్ల అంటారు కదా, కోడి పిల్ల. ఓకే 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 సింహం ఇలా క్వశ్చన్ అడుగుతారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారమ్మా.
ఓకే, వాడి లైక్ చూడమ్మా, కోడి కోడిపిల్ల కదా, కోడిని ఇంగ్లీష్లో ఏమంటారమ్మా? హెన్. కోడి పిల్లని ఏమంటారమ్మా? చిక్ లేదా చికెన్ అంటారమ్మా. ఓకే, చికెన్. సింహాన్ని ఏమంటారమ్మా? లయన్. అవునా, దాన్ని ఏమంటారు? ఇది ఎనాలజీ. అవునా, ఈ క్వశ్చన్ ఇలా ఇస్తే చాలామంది చేస్తారమ్మా. ఓకే, కానీ ఎగ్జామ్లో వాడేమి సార్ తెలుసా? అయిపోయింది, పెట్టచచ్చింది. ఎందుకు సార్? ఇవి మన తెలుగు కాబట్టి, మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ కాబట్టి ఈజీగా ఆన్సర్ చెప్పేస్తాం. అవునా కాదా? ఓకే, ఇది మనకి హెన్ అంటే మళ్ళీ ఇదే లాంగ్వేజ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు ఆన్సర్ ఏం చెప్పాలి? లయన్. ఓకే, కబ్ అంటారమ్మా. ఏమంటారమ్మా? కబ్ అంటే సింహం పిల్ల. ఓకేనా, రైట్. దాన్ని ఇక్కడ నువ్వు వాడేం రాయాలి? కబ్ అని ఇలా ఇస్తాడు ఆప్షన్స్లో, అది నువ్వు సెలెక్ట్ చేయాలి అంతే తప్ప సింహం పిల్ల అని రాద్దామంటే వర్కౌట్ కాదు అక్కడ. ఓకేనా, అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే తెలుగు మీడియమే అయినా కూడా ఇంగ్లీష్ మీద గ్రిప్ ఉండాలి, లేకపోతే ఇబ్బందులు పడతారు. ఇది పాయింట్ 1. రెండో పాయింట్, మనకున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం తెలుగు మీడియం బ్యాచ్ రన్ చేస్తున్నామా? ఇది తెలుగు మీడియం. ఓకే, మనం ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ రన్ చేస్తున్నామా? మనం బైలింగ్యువల్ రన్ చేస్తున్నాం. అంటే ఏంటో తెలుసా? ప్రతి టాపిక్లోనూ ప్రతి క్వశ్చన్లోనూ మీకు తెలుగు ఇంగ్లీష్ రెండూ చెప్తున్నాం. దీన్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకోండి. ఓన్లీ తెలుగు మీడియం బ్యాచ్లో ఈ అడ్వాంటేజ్ ఉండదు, ఓన్లీ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్లో ఈ అడ్వాంటేజ్ ఉండదు. ఎందుకు తెలుసా సార్? ఇలాంటివి చూస్తే మనకి అర్థమవుతాయి. ఇప్పుడు సపోజ్ హెన్ చికెన్ అంటే చాలామంది చికెన్ అంటే ఏం తెలుసు? ఆదివారం వండుకోవడం ఒకటే తెలుసు. అవునా కదా? అంటే చికెన్ అంటే చికెన్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవడం ఒకటే తెలుసు, అంతేగాని కోడి పిల్లని చికెన్ అంటారని తెలియదు. అవునా? కాబట్టి తెలియని వాళ్ళు ఏమవుతుంది? ఓహో, కోడి కోడి పిల్లనా, ఓహో అంటే లయను, దాని సంగతి ఏంటి చెప్పాలి. అవునా? సపోజ్ కోడి పెట్ట కోడి పుంజు. ఓకే, ఆ తర్వాత సింహము డాష్ అని అనుకోమా, అంటే ఇది మగసింహం, అది ఆడసింహం. అవునా కాదా? అంటే అలా ఆన్సర్ చెప్పాలి. అంటే నువ్వు తెలుగు నేర్చుకుంటే అడ్వాంటేజ్ ఉంటుంది. మన చిన్నప్పటి నుంచి మన మదర్ టంగ్. అవునా కదా? మన మాతృభాష. మనం చిన్నప్పటి నుంచి మాట్లాడింది, గొడవ చేసింది అన్నీ దాంట్లోనే కదా, తిట్టుకుంది కొట్టుకుంది కూడా దాంట్లోనే కదా. కాబట్టి మనకి ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా గుర్తుంటుంది. కాబట్టి తెలుగు నేర్చుకోవడం మంచి ఆప్షన్, యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్తో కూడిన తెలుగు నేర్చుకోవడం బెస్ట్ ఆప్షన్. ఓకేనా? కాబట్టి ఇక్కడ మీరు అడ్వాంటేజ్ ఏం తీసుకోవచ్చమ్మా? తెలుగు ఇంగ్లీష్ కలిపి చెప్తున్నాము. దాట్ ఈస్ ద గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ దట్ యూ హ్యావ్. డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, రైట్, చూడమ్మా. ఫైండ్ ద మోడ్ వెన్ మీడియన్ ఈజ్ 125.6 అండ్ మీన్ ఈజ్ 128. తెలుగు చూడమ్మా. మధ్యగతం 125.6 అంటమ్మా, మరియు సగటు 128 అంటమ్మా. అయితే బాహులకం ఎంత? మన ఫార్ములా గుర్తు చేసుకుందామా? ఓకే, మీన్ మైనస్ మోడ్ అంటే సగటు మైనస్ బాహులకం ఇజ్ ఈక్వల్స్ టు, ఓకే, సగటు అంటే మీన్ మైనస్ మీడియన్ అంటే మధ్యగతాల యొక్క భేదానికి 3 రెట్లు. అవునా? ఓకే, రైట్. మీన్ ఎంత ఇచ్చాడమ్మా? 128. మనం బాహులకం అలియాస్ మోడ్ కనుక్కోవాలి. ఇజ్ ఈక్వల్స్ టు 3 టైమ్స్ ఆఫ్ మీన్ మైనస్ మీడియన్. మీన్ ఎంత? 128. మీడియన్ ఎంత? 125.6. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 2.4. ఓకే, సో ఇప్పుడు మొత్తం సింప్లిఫై చేసేద్దాం. ఓకేనా? అంటే ఈ మోడ్ అంటే పంపించేస్తానమ్మా, అంటే ప్లస్ మోడ్. ఓకే, ఈ నెంబర్ ముందు రాసుకుందాం 128. ఇక మిగిలిన ఈ నెంబర్ని ఇట్లా లాక్కొచ్చేస్తాం, అంటే మైనస్. ఇటు ప్లస్లో ఉంది కదా, ఇటు వస్తే మైనస్. 2.4ని 3తో మల్టిప్లై చేస్తే 7.2. ఓకే, అంటే మోడ్ ఎంతో చెప్పనమ్మా? 128లోంచి 7.2 తీసేస్తే 120.8. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సో ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? రైట్, సో ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇది కూడా ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్. ఫైండ్ ద మీడియన్ ఆఫ్ 15 2/3, 15.03, 15, 5 1/3, 15.3. ఆ నెంబర్లు అన్నీ రాసి మధ్యగతాన్ని కనుగొనండి. మధ్యగతం కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలమ్మా? వాటిని ఆరోహణ క్రమంలోనో లేదంటే అవరోహణ క్రమంలోనో రాయాలి. ఇలా రాసినప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి. ఏంటి అంటే ఏది పెద్దది ఏది చిన్నది తెలియదు. అవునా? ఓకే ఎక్కువ వద్దు. ఇక్కడ మనకి కావాల్సింది ఏంటి చెప్పండి? ఎవరు పెద్ద ఎవరు చిన్న తెలిస్తే ఆటోమేటిక్గా మధ్యలో ఎవరు ఉంటారో వాళ్ళే మనకు మీడియన్. అవునా? ఎన్నున్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి. 5 ఉన్నాయంటే 5 + 1/2. అవునా?
అసెండింగ్ ఆర్డర్లో రాసిన తర్వాత అంటే 5 + 1 అంటే 6, 6/2 అంటే మూడో పదం మన ఆన్సర్. అవునా? మూడో పదం ఏంటో తెలిస్తే చాలు, నాకు మొత్తం అంతా అవసరం లేదు. అవునా? వచ్చిన నెంబర్లు రాస్తాను చూడమ్మా. 15 2/3, 15.03, 15, 5 1/3, 15.3. ఓకే, ఇప్పుడు వీటి వాల్యూస్ ఒక్కొక్కటి రాసాను సార్. నాకు అన్నిటికన్నా బాగా తెలిసింది ఏంటంటే ఇవన్నీ 15 15 15 సార్. వీడొక్కడే 5లో ఉన్నాడు సార్. అంటే అందరికన్నా చిన్నవాడు 5 సార్. సో అందరికన్నా బుడ్డోడు కాబట్టి లెఫ్ట్ మోస్ట్ రాసేస్తున్నాం. ఎందుకంటే మనకి ఆరోహణ క్రమం కదా, అంటే అసెండింగ్ ఆర్డర్ కదా మనకు కావాల్సింది. అసెండింగ్ ఆర్డర్ ప్రకారం 5 1/3 ఫస్ట్ రాస్తాను. ఇప్పుడు మిగిలిన వాటిని ఎలా రాస్తానంటే సార్ ఇది 15 కంటే ఎక్కువ, ఇది 15 కంటే ఎక్కువ, అది 15 కంటే ఎక్కువ, ఇది మాత్రం కరెక్ట్గా 15 ఉంది. అంటే అవన్నీ ఎక్కువ కదా దీనికంటే, కాబట్టి రెండో చిన్న నెంబర్ 15. ఓకే, వీడు కూడా అయిపోయాడు. ఇప్పుడు మూడో నెంబర్ ఎంత అనేది కనుక్కుందాం. ఓకే, 2/3 అంటే డివిజన్ చేద్దామా? 2 3తో చేస్తున్నాం. పోదు కాబట్టి పాయింట్ పెట్టుకున్నా అంటే 20, అంటే 6 టైమ్స్ పోయింది అంటే 18. ఇంకా చాలు, నాకు మిగిలిన వాల్యూస్ అన్నీ అవసరంలా. అంటే ఇది 15.6 కంటే ఎక్కువ. అవునా? ఓకే, ఇప్పుడు చాలా మంది చూడండి, ఇది 15.6, అది 15.3, అది 15.03, అది 15.3. ఎవరు చిన్న ఈ ముగ్గురులో? 15.03. అవును, నేను దాకా ఎన్నోది కావాలనో మూడోదే కదా. అంటే 1 2 3 అంటే ఇదే మీడియన్ అయిపోయింది. ఎందుకంటే నేను మిగిలిన రాయాల్సిన అవసరం కూడా లేదు. సో ఆన్సర్ నెంబర్ 15.03 ఈజ్ ద ఆన్సర్. ఒకవేళ మిగిలిన కూడా రాయాలి అనుకుంటే రాద్దాం. 15.3 వెళ్ళిపోయింది, 15.03. ఇది 15.6, అది 15.3. అంటే ఎవరమ్మా? 15.3 నెక్స్ట్ చిన్నవాడు. అందరికన్నా పెద్దవాడు ఎవడమ్మా? 15.6. ఓకే, ఇప్పుడు మూడో నెంబర్ 15.03. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అబ్జర్వేషన్స్. ఓకేనా? ఇచ్చిన అబ్జర్వేషన్స్ యొక్క మధ్యగతాన్ని కనుగొనండి. ఇవి చాలా చిన్న నెంబర్లు కాతే ప్రీవియస్ క్వశ్చన్స్లో మనకి ఫ్రాక్షన్స్ ఇంట్రడ్యూస్ చేశాను. ఓకే, సో ఈ క్వశ్చన్స్లో నెగిటివ్ని పాజిటివ్ని ఉంటే హ్యాండిల్ చేయడం వల్ల చూద్దాం. మనకి 5 6 ఎవరు పెద్ద అంటే కళ్ళు మూసుకొని చెప్పచ్చు 6. అదే నెగిటివ్లోకి వెళ్తే -5 -6 ఎవరు పెద్ద అంటే కళ్ళు మూసుకొని ఇప్పుడు కూడా చెప్పచ్చమ్మా -5. అవునా? రైట్, ఆ పాయింట్ మైండ్లో పెట్టుకోవాలి. నెంబర్ పెద్దదైతే పాజిటివ్లో పెద్దది, నెంబర్ చిన్నదైతే నెగిటివ్లో పెద్దది. ఓకేనా? అంటే ఇప్పుడు మనకి అసెండింగ్ ఆర్డర్ కదా కావాల్సింది. అసెండింగ్ అంటే అన్నిటికన్నా చిన్నది కావాలి. అంటే చిన్న నెంబర్ ఉండాలంటే పెద్ద వాల్యూ నెగిటివ్ ఉండాలి. నెగిటివ్లో పెద్ద వాల్యూ -10 అంటే వాడు అందరికన్నా బుడ్డోడు అంటే -10. ఓకే, నెక్స్ట్ బుడ్డోడు ఎవడు సార్? నెగిటివ్లో నెక్స్ట్ పెద్ద నెంబర్ ఎవరు? -8. నెక్స్ట్ ఎవరు సార్? నెగిటివ్లో నెక్స్ట్ పెద్ద నెంబర్ ఎవరు? -5. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ పెద్ద నెంబర్ అంటే -3. ఓకే, నెక్స్ట్ ఎవరు సార్? ఇంక నెగిటివ్లు అన్నీ అయిపోయాయి సార్ అంటే 0. పాజిటివ్స్ మాకు చాలా ఈజీగా వస్తుంది సార్. 2 3 ఉన్నాయి కాబట్టి రాసేసుకుంటా, అయిపోయింది అమ్మ. ఇది అసెండింగ్ ఆర్డర్ అలియాస్ ఆరోహణ క్రమం. ఆరోహణ క్రమం వస్తే మధ్యగతం అంటే చాలా ఈజీ కదా. ఓకే, ఎన్ని ఉన్నాయమ్మా? 1 2 3 4 5 6 7 ఉన్నాయి. 7 ఉన్నాయి కాబట్టి 7 + 1/2 అంటే 4వ పదం అనేది మనకి మధ్యగతం. అవునా? అంటే ఇక 4వ పదం ఎవరో చూడమ్మా. 1 2 3 4 అంటే 4వ పదం ఎవరమ్మా? -3. వాడే మనకి మీడియన్ అలియాస్ మధ్యగతం. ఓకేనా? రైట్, ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అమ్మ, ఇది నాకు చెప్పిన క్వశ్చన్ లాంటిదమ్మా. ఓకే, చూడండి, 3 4 5 7 10, x వాటి యొక్క మీన్ అలియాస్ సగటు ఎంతమ్మా? 5. అయితే x వాల్యూ ఎంత? యాజ్ ఇస్ ముందు మొత్తాన్ని యాడ్ చేయాలి, బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేయాలి. అదేగా మీన్ అంటే. చూడమ్మా, 3 + 4 7, 7 + 5 12, 12 + 7 19, 19 + 10 అంటే 29. ఓకే, ప్లస్ x. ఇవి టోటల్. అవునా? మొత్తం అబ్జర్వేషన్స్కి బై ఇదేగా సగటు అంటే బై వేయాలి కదా. ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి లెక్కటండి? 1 2 3 4 5 6 ఉన్నాయి అంటే /6 = ఎంతమ్మా? 5 వచ్చింది. అవునా? ఓకే, క్రాస్ మల్టిప్లై చేద్దామా. 29 + x = ఎంతమ్మా? 6 5 30. దీన్ని పంపించేసా. 29 పంపిస్తే x = ఎంతమ్మా? 1. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? రైట్, ద నెక్స్ట్ క్వశ్చన్.
కొన్ని నెంబర్లు ఇచ్చాడమ్మా, ఆ నెంబర్ల యొక్క మధ్యగతం ఎంత అని అడుగుతున్నాడు. అవునా? ఓకే, మీడియన్ ఆఫ్ 47 సో అండ్ సో. ఓకే, తెలుగులో కూడా మధ్యగతం అంటే చాలా ఈజీ కదా. ఏం చేయాలమ్మా? అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. అవునా? ఓకే అమ్మ, ప్రతిసారి రాసి నాకు బోర్ కొడుతుంది. ఈసారి రాయకుండా చూసి చెప్దాం. ఓకేనా? చూసి చెప్పాలి కంటే కొంచెం పెద్దవి చేసుకుని జాగ్రత్తగా ఉందాం. ఓకేనా? కొంచెం అలర్ట్గా ఉందాం. ఓకే రైట్, చూడమ్మా. ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి కౌంట్ చేద్దామా? 1 2 3 4 5 6 7 8 ఉన్నాయమ్మా. 8 ఉన్నాయి అంటే 8/2 4వది అండ్ దాని తర్వాత 5వది, ఈ రెండింటికి యొక్క సగటు. అవునా? ఈ రెండింటి యొక్క సగటు అంటే డైరెక్ట్గా చేయాలా లేకపోతే ముందు ఆరోహణ క్రమంలో రాయాలా? ఆరోహణ క్రమంలో రాయాలి. ఆరోహణ క్రమంలో రాస్తే రాయడం అంటే టైం వేస్ట్, నేను రాయను. ఇక్కడ అడ్వాంటేజ్ అంటే ఆల్రెడీ ఆరోహణ క్రమంలో ఇచ్చేసాడు, గొడవ లేదు. అవునా? చూడండి, 47 52 57 62 67 72 77 78 అయిపోయింది. అంటే ఇది ఆల్రెడీ ఆరోహణ క్రమే కాబట్టి 4వది అయితే డైరెక్ట్ తీసుకుంటున్నానమ్మా. 1 2 3 4 అంటే 62, 5వది అంటే 67, వీళ్ళిద్దరికి సగటు. అవునా? అంటే ఆన్సర్ ఈజ్ 62 + 67/2 అంటే మొత్తం 129/2 అంటే 64.5 ఈజ్ ద ఆన్సర్. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అమ్మా, ఈ సంఖ్యల యొక్క ఏమడిగాడమ్మా? మోడ్ ఆఫ్ దీస్ నెంబర్స్ ఈజ్ అంటే సంఖ్యలు ఇచ్చి వాటి యొక్క బాహుళకం ఎంత అని అడుగుతున్నాడు. అవునా? చేద్దామా? సో అమ్మా, వీటిలో ఎవరెవరు రిపీట్ అయ్యారో చూద్దామమ్మా. 10 అసలు రిపీట్ కాదు, వదిలేయండి. 11 రిపీట్ అయింది సార్. ఎన్నిసార్లు? 1 2 సార్లు, పక్కన పెట్టుకో. 14 రిపీట్ అయింది సార్. 1 2 3 4 సార్లు రిపీట్ అయింది సార్. అబ్బో, అంటే ఇప్పుడు నేను 4 సార్లు కానీ ఎక్కువ సార్లు కానీ వచ్చిన నెంబర్ రాసుకోవాలి, రిమైనింగ్ అవసరం లేదు. అంతేగా? ఓకే. 12 1 2 సార్లు రిపీట్ అయింది అంటే అది బాహుళకం అవ్వదుగా. బాహుళకం అవ్వాలంటే ఎక్కువ సార్లు, అంటే ఆల్రెడీ 14 వచ్చేసాడు, అంటే 12 వదిలేద్దాం. 14 అయిపోయింది. 9 రిపీట్ కాల, అయిపోయాయి, అన్నీ అయిపోయాయి. అంటే అత్యధిక సార్లు రిపీట్ అయిన నెంబర్ ఎవరమ్మా? 14. అంటే ఆన్సర్ ఏంటమ్మా? సి ఈజ్ ద ఆన్సర్. దాని యొక్క బాహుళకం ఎంతమ్మా? సి. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. అమ్మా, ఇది యావరేజెస్ అన్నా సగటన్నా ఒకటే కాబట్టి దాన్ని మోడల్లో క్వశ్చన్ తీసుకొచ్చి ఇచ్చాను అంతే. ఓకేనా? మా 100 నెంబర్లు ఉన్నాయంటమ్మా. ఓకే, ఆ 100 నెంబర్లలో ఇన్ 100 నెంబర్స్ 20 ఆర్ 4s 20 నెంబర్లు ఏంటమ్మా? 4 అంట. 40 ఆర్ 5s 40 నెంబర్లు ఏంటమ్మా? 5 అంట. 30 ఆర్ 6s 30 నెంబర్లు ఏంటమ్మా? 6 అంట. ఓకే, అండ్ ద రిమైనింగ్ ఆర్ 10s. ఓకే, మిగిలినవి 10 అంట. అయితే దేర్ ఆర్థమెటిక్ మీనింగ్స్ మన తెలుగులో కూడా చదువుకోవాలి కదా. అఫ్ కోర్స్ ట్రాన్స్లేట్ చేశాను, బట్ మళ్ళీ చూద్దాం. 100 సంఖ్యలలో 24లు ఉన్నాయమ్మా. అంటే 20 నెంబర్లు ఏంటమ్మా? 4. సార్ ఒక్కొక్క నెంబరు 4, అలాంటివి 20 ఉన్నాయి. మనల్ని సగటు అడిగాడు కాబట్టి టోటల్ కావాలి కదా. ఒక్కొక్క సంఖ్య 4, అలాంటివి 20 ఉన్నాయి. అంటే టోటల్ ఎంతో చెప్పండమ్మా. ఇక్కడ రాస్తానమ్మా. టోటల్ అంటే మొత్తం 20 × 4 అంటే ఎంతమ్మా? 20 × 4 అంటే 80. నెక్స్ట్ 24లు 40 5s అంటే 40 ఏమున్నాయమ్మా? 5లు ఉన్నాయంటమ్మా. ఓకే, 45లు అంటే 5లు 40 ఉన్నాయి. అంటే టోటల్ ఎంత? 40 × 5 అంటే ఎంతమ్మా? 200. నెక్స్ట్ 36ers ఆర్ 6s అవునా? అంటే 30 ఏమున్నాయమ్మా? 6s అంటే 6లు. అవునా సార్? 6లు 30 ఉన్నాయంటే మొత్తం ఎంతమ్మా? 30 × 6 అంటే ఎంతమ్మా? 180. అవునా? ఓకే, నెక్స్ట్ వన్. మిగిలినవి 10ల సంఖ్యలో ఉన్నాయి. 10లు అంటమ్మా. మిగిలినవి ఎన్నో ముందు రాజు చూసుకుందాం. ఇవేంటమ్మా? 10లు. సార్ మొత్తం 100, 30 40 70 70 20 అంటే 90 అయిపోయాయి. మొత్తం 100 కాబట్టి రిమైనింగ్ విన్నమ్మా 10. ఈ 10 ఏంటి? 10లు అంటే 10 10లు ఎంతమ్మా? 100 వీటి టోటల్. అవునా? ఓకే, ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 100. వాటి మొత్తం ఎంత అంటే ఇది మొత్తం యాడ్ చేసుకుంటే సరిపోతుందిగా. ఓకే, 100 200 300 300 180 480 480 80 అంటే 560 అంటే మొత్తాన్ని యాడ్ చేస్తానమ్మా. ఎంత? 560. మీరు కావాలంటే డిజిట్ బై డిజిట్ యాడ్ చేసుకోండి. వాడు మొత్తం ఎంత అడగల, సగటు ఎంత అని అడిగాడు. సగటు అంటే ఏం చేయాలో చెప్పండమ్మా? మీన్ ఆర్ సగటు అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే టోటల్ 560 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయమ్మా? 100. అవునా? 560/100. సో అంటే ఎంతమ్మా? 5.6 అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? బి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా?
రైట్, ఇది చేసే పద్ధతి. రైట్, మా లాస్ట్ క్వశ్చన్ చూడమ్మా, ఇది ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ అమ్మా. ఓకే, సో ఇఫ్ మీన్ ఈజ్ ఈక్వల్ టు 39, మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 37.5, దెన్ మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు, చలో చూడమ్మా, సగటు 39, మధ్యగతం 37.5, అయితే బాహుళకం ఎంత? మన ఫార్ములా ఏంటమ్మా, మీన్ మైనస్ మీడియన్, మీన్ మైనస్ మోడ్, అంటే 39 మైనస్ బాహుళకం అలియాస్ మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 టైమ్స్ ఆఫ్ మీన్ మైనస్ మీడియన్. అవునా, అంటే సగటు మైనస్ మధ్యగతం, ఇది 39, అది 37.5, ఈ రెండింటికి డిఫరెన్స్ అంటే ఎంతమ్మా 1.5. ఓకే, అంటే ఈ మైనస్ మోడ్ అటు పంపించేస్తున్నామా, అంటే ప్లస్ మోడ్. ఓకే, 3 into 1.5 అంటే ఎంతమ్మా 4.5, ఇటు ప్లస్లో ఉంది కదా, ఇట్లా కొచ్చుకుంటే మైనస్, అంటే 39లోంచి 4.5 తీసేస్తే ఇంకెంత ఉంటుందమ్మా 34.5. సో అంటే మోడ్ ఈజ్ కూడా ఎంతమ్మా 34.5. ఓకే, మరి ఇది ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ అమ్మా. సో ఇట్ ఈస్ బి. రైట్, దీంతో మనం ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ కంప్లీట్ చేసుకున్నాం మా సాంఖ్యక శాస్త్రంలో మూలకాలను బేస్ చేసుకుని చెప్పుకునేవన్నీ అయిపోయాయి. నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది గ్రూపుడు. ఓకేనా, వాటిని కూడా ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా, సో టార్గెట్ ఏంటంటే ఈ టాపిక్ మీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్లో అండ్ స్టడీ, ఎక్కువ ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, మీరు పర్ఫెక్ట్ అయ్యిందా ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా, రైట్, సో థ్యాంక్ యూ.